మహాతల్లిని నమ్ముకున్నానంటే నా కొంప కొల్లేరు. నేను యుఎస్ బ్రాంచ్ సీట్ ఎక్కినట్టే. కాస్త నువ్వైనా సెట్కి డిజైన్ సెలక్షన్ కంప్లీట్ చేయరా. నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాను. నాకున్న ఒకే ఒక్క హోప్ నువ్వేరా, ప్లీజ్ రా. మరీ ఆర్ట్ సినిమా డైలాగులన్నీ ఒకేసారి కొట్టేయకరా. నీకెందుకు, నేను చూసుకుంటాగా. బాగా లేట్ అయింది, పద వెళ్దాం. నీకున్న ఒకే ఒక్క హోప్ ని నేను పోగొడతానుగా. అయ్యో సరేరా, ముందా చీపురు పొలం లేపు. నిషా, నిషా, పద వెళ్దాం. చీర డిజైన్ ఇది. ఇందులో ఏ కలర్ యాడ్ చేస్తే బాగుంటుంది? అబ్బా ఢిల్లీ, నీ బుర్ర ఇంకా క్రీస్తు పూర్వంలోనే ఆగిపోయింది. లేటెస్ట్ కలర్స్ ఆలోచించు ఢిల్లీ. పోనీ నువ్వు చెప్పు బ్రో. ఈ లావెండర్ బాగుంటుంది. ఏవండి అంటే అన్నాను అని అంటారు. వెనకటికి మీలాంటోడు ఎవడో చదువుకోకముందు కాకరకాయలు కాకరకాయలు అన్నట్ట, చదువుకున్నాక కేకరకాయలు కేకరకాయలు అన్నట్ట. అబ్బా ఢిల్లీ, తెలుగులో మాట్లాడు. అదేం కలర్ అండి? లావెండర్. అదే కదా బ్రో చెప్పింది. మరి అదేనండి, దీన్ని లేత వంగపూ రంగు అంటారు. దానికి స్టైల్గా ఇంగ్లీష్లో పేరు పెట్టేస్తే కొత్త రంగు అయిపోతుందా ఏంటి? అప్పుడు ఆకుపచ్చ రంగుని ఇంగ్లీష్లో స్టైల్గా ఆకండర్ అంటే సరిపోద్దా లేటెస్ట్గా? ఆకండర్ ఏంటి ఢిల్లీ? ఆకు ప్లస్ అండర్, ఆకండర్. ఆకు కింద ఉండే పచ్చ రంగు. బాబు, నీ తెలివితేటలో కొదన్నం. అది సరే, ఈ పచ్చంచు బోర్డర్కి ఏ కలర్ అయితే బాగుంటుంది? పర్పుల్. అబ్బా శనబాబు గారు, ఆయన అడిగింది పరుపులు దిండ్ల గురించి కాదు. అబ్బా ఏంట్రా ఇంట్లో మీ సంత ఇంకా పడుకోలేదేంటి? ఏం లేదన్నయ్య, మోహన్ బ్రో ఏదో కలర్ గేమ్ ఆడదామంటేను కంపెనీ ఇస్తున్నాం. పెళ్లి పెటాకులు అనుకోకుండా ఈ గేమ్స్ ఏంట్రా? పెళ్లి కోసమే ఈ గేమ్స్ గోవిందు. ఇట్లాంటి కరెంటు పలకలో గేమ్స్ ఆడితే పెళ్ళైపోతుందని గ్రహాలు చెప్పాయంటండి. కరెంటు పలక? కంగారు పడుకు బ్రో, ల్యాప్టాప్ అని అర్థం. గ్రహాలు కాదుడి, నా గృహలక్ష్మి చెప్పింది. అదేంటి కొత్త సీరియలా? కాదు గోవిందు, గృహలక్ష్మి అంటే నా శైలు. అవును, మీ ఆఫీస్లో తనకి నీకు కాంపిటీషన్ ఉందంట కదా, నన్ను కూడా కాస్త హెల్ప్ చేయమంది. అందుకే ఈ గేమ్ పేరుతో డిజైన్స్కి రకరకాల కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు నాకు ఎంత బాగా హెల్ప్ చేశారో. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ డి. నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్. ఢిల్లీ, ఆ మోహన్ అన్నయ్య గేమ్ పేరుతో మనల్ని బ్లేమ్ చేశాడు. ఆయన చేస్తే చేశాడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తారో చూడండి. అన్నయ్య, నాకు నిద్ర వస్తుంది, నేలి పడుకుంటా. బాబు గారు, డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టాను, మీరే పెట్టుకుని తినండి, నాకు నిద్ర వస్తుంది. అమ్మ సీల్ రాకాసి, ఒక్క దెబ్బకు 2 పెట్టెలన్నట్టు ఓ పక్క మోహన్ గారి డిస్టర్బెన్స్ తప్పించుకుంది, మరో పక్క పని కూడా చేయించుకుంది. అది నిజంగా గుండులు గీకిన కత్తి. చెప్తా రేపు టాస్క్లో గెలిచి నేనేంటో చూపిస్తానే. ప్లీజ్ 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 ఏదో ఒకటి మాట్లాడు. ప్లీజ్ 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 ప్లీజ్. తప్పుగా అనుకుంటాడు. ఏమనుకోడు, నాది గ్యారంటీ. ప్లీజ్ ప్లీజ్ జస్ట్ స్టార్ట్ చేసి అలా అల్లుకుపో. ప్లీజ్ 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 ప్లీజ్. నా బుజ్జుగా నా ఫుల్ సపోర్ట్ నీకే అని మాటిచ్చావు కదా. సర్లే, చేస్తాను. థ్యాంక్ యూ. మల్లిక గారు చెప్పండి, ఏంటి ఈ టైంలో? అంతా ఓకే కదా? అంతా ఓకేనండి, నేనేదో క్యాజువల్గా చేశానంతే. ఈ టైంలోనా? ఏమైంది మల్లిక గారు, ఎందుకు ఏడుస్తున్నారు? అది హోమ్ సిక్ అండి, హోమ్ సిక్. హోమ్ సిక్కా? ఇంటికి ఒకసారి కాల్ చేయకపోయారా? చేశానండి,
అందరూ నిద్రపోతున్నారు. ఎవ్వరూ నా గురించి ఆలోచించట్లేదు. ఇక్కడ శైలు కూడా గురకపెట్టి నిద్రపోతుంది. అందుకే నాకు హోమ్ సిక్గా అనిపించి మీకు కాల్ చేశాను. సారీ అండి. మీరు కూడా డిస్టర్బ్ అయితే చెప్పండి, ఫోన్ పెట్టేస్తాను. అయ్యయ్యో పర్లేదండి, మాట్లాడండి. Ringo, ringo, roses, pocket full of poses. Tonga, tonga, చదివేసి important books. Subject కలిపేసి syllabus చూసే చేసి చూపులస్తోనే వేసి చొప్పున చూడే మార్క్స్. Cheating, చీమ పంచదారని. Cheating, తేనెటీగ పువ్వుని. Cheating, ఉడత జామ పండుని. అమ్మయ్యా, నా పని ఫినిష్. శైలు, ఫస్ట్ టాస్క్ విన్నర్ నువ్వే. అమ్మయ్యా, నా పని ఫినిష్. కార్తీక్ గారికి అప్పగించిన పని ఎలాగో చేస్తాడులే. శైలు, ఫస్ట్ టాస్క్ విన్నర్ నేనే. ఎస్. పాపం మేడం గారి వర్క్ ఇంకా కంప్లీట్ అయినట్లేదు. నువ్వెంత కష్టపడినా సరే నా ముందు టాస్కులు గెలవలేవు. గుడ్ మార్నింగ్ సార్. ఓ, వచ్చాడా? రా. ఎంత స్పీడ్గా వచ్చావో అంతే స్పీడ్గా నీ తిక్క దిగుతుందిలే. ఏంటండి ప్రతిరోజు అందరూ చెస్ బోర్డ్లో కాయిన్స్ లాగా నిదానంగా వచ్చేవాళ్ళు ఆఫీస్కి, ఇవాళంటూ క్యారమ్ బోర్డ్లో కాయిన్స్ లాగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారేంటి? ఎవరొచ్చారు? ఎవరు లేరు కదా సింహాచలం. ఎవరూ లేకపోవడం ఏంటండి, అందరికంటే ముందు శైలజ మేడం వచ్చారు, ఇందాకే కార్తీక్ గారు వచ్చారు, వెనకాలే మీరొచ్చారు. ఓ, కార్తీక్ వచ్చేసాడా? హా, అది నా టీం అంటే. నేను 25% వర్క్ చేస్తే నా టీం 75% వర్క్ చేసి నన్ను గెలిపిస్తుంది. హ్మ్. అబ్బో ఛా. ఏమోనండి, మీకు టీ గానీ కాఫీ గానీ అని తీసుకురమ్మంటారా? తెచ్చుకో సింహాచలం. ఆ? నాకు ఏమేం సేవలు చేస్తావో చేసుకో. ఎందుకంటే నేను త్వరలో యూఎస్ఏ వెళ్ళిపోతాను. ఓ, అచ్చీ. అలాగేనండి, తీసుకొస్తాను. హ. సాధారణంగా మనుషులకి జలుబుంటేనే తుమ్ములొస్తాయి, కానీ పొగరుంటే కూడా వస్తాయా? ఆ? ఎదుటి వాళ్ళని చూసి ఒళ్ళు మండితే వస్తాయి. పొద్దున్నే నీ నోరు గెలవడం అంటే ఐరన్ బాక్స్ని అరచేతిలో పెట్టుకున్నట్టే. థ్యాంక్ యూ. నేనంటే నీకు షాక్ అని ఇప్పటికైనా ఒప్పుకున్నావు. బాస్ వచ్చాక తెలుస్తుందిలే ఎవరంటే ఎవరికి షాకు. పాపం రాత్రంతా నా కోసం మేల్కొని వర్క్ చేసినట్టున్నాడు. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా. ఏంటి సెలెక్ట్ చేసిన డిజైన్స్ కి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావా? ఫైనల్ టచ్ అన్నమాట. లేదురా, డిజైన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు డిజైన్ సెలెక్ట్ చేయడం ఏంటి? రాత్రంతా ఏం చేసావు? అది హోమ్ సిక్ రా. అడ్డంగా అడ్డగాడిదిలా ఉన్నావు. నీకు హోమ్ సిక్ ఏంట్రా? నాకు కాదురా. అమ్మో, రాత్రంతా మల్లికతో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నానని చెప్పాను. నన్ను ఇక్కడే పాతేస్తాడు. నో. మాట్లాడమేంటి? అదేంటి బాలు అలా అంటావు? నాకు ఒక హోమ్ ఉంది, అందులో సిక్ అయిన బాంబు ఉంది. ఆమె రాత్రంతా నన్నే కలవరించింది, అందుకే నాకు హోమ్ సిక్ అయింది. రే, నీ బామ్మ కోసం నా డ్రీమ్ తగిలిట్టేసావు కదరా. బాస్ని ఈవినింగ్ వరకు టైం అడగాలి, ఏదో ఒకలా మేనేజ్ చేయాలి. సో ఇదేంటి ఇక్కడుంది? కొంపది
ఆఫీస్ ఇది వర్క్ ఫినిష్ చేసేసిందా ఏంటి? హే బాలు, ఆ. కమోన్. ఆ. అక్కడే నిలబడ్డావేంటి? రా కూర్చో. ఓకే సార్. ఓ, నీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇద్దరిది ఒకే టైమింగ్. టాస్క్ అయితే ఇద్దరు ఒకే టైంకి ఫినిష్ చేశారు, కానీ ఇందులో ఎవరి వర్క్ బాగుంటే వాళ్లే టాస్క్ విన్నర్. సార్ అది నీ ఫైల్ ఏది? సార్ అంటే నువ్వు వర్క్ ఫినిష్ చేయలేదా? వాట్ ఇస్ దిస్ బాలు? ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. అరే, ఇది టాస్క్ కాబట్టి సరిపోయింది. అదే సీరియస్ డెడ్ లైన్ అయి ఉంటే ఏకంగా ఒక ప్రాజెక్ట్ అయిపోయేది. అందుకే సార్ నేను ఎప్పుడు టాలెంట్ కంటే కూడా టైం సెన్స్నే ఎక్కువ నమ్ముకుంటాను. అవునే, నీ టైం బాగుంది. ఏం చేద్దాం, నా కర్మ. అది కాదు సార్, నా వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను, కానీ కార్తీక్. ఎందుకు నవ్వుతున్నావు? ఆ, ఆ, నాకు స్కూల్ పిల్లలు గుర్తొచ్చారు సార్. అంటే చిన్నప్పుడు నేను కూడా హోంవర్క్ చేయకపోతే ఇలాగే సాకులు చెప్పేదాన్ని. నేనైతే పక్కడు హోంవర్క్ బుక్ నొక్కేసేవాడిని. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ బాలు? ఇట్స్ జస్ట్ హ్యాపెన్ సార్. అంటే నీ ఓటమిని ఒప్పుకుంటున్నావు కదా? మౌనం అర్ధాంగీకారం సార్. మీరేం బాధపడకండి బాలు గారు, దీన్ని ఇక్కడ విచారం అంటారు. కాలం స్థితిగతులు తప్పితే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంట. బెటర్ లక్ నెక్స్ట్ టైం బాలు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ శైలు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావు. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఈయన గారికి హోమ్ సిక్ పట్టుకుంది సరే, మరి తమరికేం పట్టుకుంది మేడం? ఇంత లేట్గా వచ్చారు. నాకేం పట్టుకోలేదు సార్, నేనే వెళ్ళి పట్టుకున్నాను. ఏంటి? గ్రైండర్. గ్రైండరా? అవును సార్, ఇడ్లీ పిండి కోసం గ్రైండర్ ఆన్ చేశాను, కానీ దాంతోపాటు నేను తిరుగుతూ ఉండిపోయాను. కరెంట్ షాక్ కొట్టింది సార్. దాంతో పాటే పోవాల్సింది, దరిద్రం వదిలేది. అసలు మీ ఇద్దరిని గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హే బాలు, బాలుగడు ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళ నాన్న బూతులు తిడుతున్నాడు. ఈ బాలుగడికి తిక్క కుదిరింది, లేకపోతే నాతో పెట్టుకుంటాడా? టీమే ఇలా ఉందంటే టీం లీడర్ పరిస్థితి ఏంటో. Yes! నువ్వా? నేనేరా బాలు. ఏ రానా? అవును. ఏంటి వెంకీ ఆసనంలో ఇది బాలు ఆసనమా? నా క్యాబిన్లో నేనేమైనా చేసుకుంటాను, అయినా నీకెందుకు? వెళ్ళ. అయ్యో, క్రియేటివ్ డైరెక్టర్ క్రియేషన్ కి మచ్చొచ్చిందని ఏదో జాలితో ఏదో ఓదార్చాలని వచ్చాన్రా బాలు. ఇంకోసారి రేయ్ బాలు అన్నావనుకో, నిన్ను ఈ యాడ్ ఏజెన్సీలోనే పాతేసి నీ ఫోటోకి దండేసేస్తాను. ఇలా ఫ్రస్ట్రేట్ అయ్యే బదులు నాకొక చిన్న సారీ చెప్పేస్తే నీకే మంచిది కదరా బాలు. చెప్పను.
కావాలంటే ఈ ట్యాగ్తో ఈ ఫ్యాన్ కురేసుకునైనా చస్తా గానీ నీకు మాత్రం సారీ చెప్పను. అయ్యో అంత పంచ ఎక్కడ బాలు. ఏ నీ మీద కేసు అవుతుందనా? కాదురా, ఈ ట్యాగ్ తో ఊరేసుకుంటే ఏం పోతావు చెప్పు. రేపు ఒక మంచి కాస్ట్లీ కాటన్ చున్నీ తీసుకొస్తాను, దాంతో ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. బాయ్ రా బాలు. ఇదేంటో తెలుసా? బాలు ఆసనం. ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి వాడికి మిగిలిన ఆయుధం ఇదే. అవునే, ఇంతకీ కార్తీక్కి ఏ డౌట్ రాలేదు కదా? అస్సలు లేదు. కానీ బాలు తిట్టిన తిట్లకి మాత్రం కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా అయిపోయారు. ఇంకా నిషా అయితే ఇంటికెళ్ళి తలని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిందే. పాపం కార్తీక్ గారు అనవసరంగా తిట్లు తిన్నారే. ఏం పర్లేదులేవే, ఒక మంచి పని కోసం ఎన్ని ఏదో పనులైనా చేయొచ్చు. ఏంటోనే నువ్వు నీ పంతం. పంతం కాదే, పోరాటం. అతను కోరుకున్న సీట్లో కూర్చోవాలంటే అతనికి కేవలం మనీ వాల్యూ తెలిస్తే సరిపోదు, మనుషుల వాల్యూ కూడా తెలియాలి. అందుకే ఇంతలా పోరాడుతున్నాను. అర్థమైంది లేవే, ఏదో ఊరికే అన్నాను అంతే. సరే కాని నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ ఫస్ట్ టాస్క్ లో వాడి క్రియేటివిటీని దెబ్బతీశాను, వాడికి ఫ్రెండ్ సపోర్ట్ కూడా లేకుండా చేశాను. నా సెకండ్ టార్గెట్ వాడి ఫ్యామిలీ. వాడి ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేయకుండా చేస్తా. అదేలాగే నువ్వు వాళ్ళ ఫ్యామిలీతో కంప్లీట్ గా దూరం అయిపోయావు కదా. చూద్దామే, మంచి పనికి ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. డిలే రై డిలే. వీడు పలకలేదంటే ఇంట్లో ఏదో జరిగిందని అర్థం. అసలే నా కొంపజ్జు. ఏ మోహన్ గాడు వచ్చి దీన్ని కాస్త సర్కస్ చేసి పడేశాడు. నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. అలా అనకూడదు వరుణ్, అంకుల్ వింటే బాధపడతారు. వదిలేనయ్యా. వరుణ్ ప్లీజ్ బ్రో, అలా అంటే తప్పు కదా. అలా అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతారా? ఏం జరిగిందిరా? అయ్యగారు అయ్యగారు. బాలు టైంకి వచ్చావురా. నీ తమ్ముడు ఇంట్లో ఉంటే నేను ఉండనురా. ఊరుకోండి అయ్యగారు, ఏంటా మాటలు? మీ ఇంట్లో మీరు ఉండకపోతే ఎక్కడికి వెళ్తారు అయ్యగారు? ఎక్కడికి వెళ్తారు? ఏంటన్నా కొంపదీసి ఆస్తులు పంచమని అడుగుతున్నాడా? అడుగుతాడ్రా, అడుగుతాడు. ఎందుకు అడగడు? చిన్నప్పటి నుంచి బూస్ట్లు బోనోటాలు పెట్టి పోషించా కదా, అడుగుతాడు. అసలేం జరిగింది? నేను చెప్తా గోవిందు. అదే బాలు. సీరియల్లో కాదు సినిమాలో చెప్పు. ఒక పెళ్లి, ఒక హనీమూన్, ఈ గొడవ. అది కదా. ఒక పెళ్లి, హనీమూన్, గొడవ అంటే ఎవరి పెళ్లి? మన డీది. నీకు పెళ్ళా? అవునండి, నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఏం లేదు గోవిందు, నేను పెళ్లి తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే మన డీ వచ్చాడు. మాటలో మాట, మీరంటే బోల్డర్ డబ్బులు పెట్టి హనీమూన్ కట్రా వెళ్తారు, మాకట్ట కుదరదు కదా. సరే నువ్వు పెళ్లి చేసుకో, హనీమూన్కి నేను డబ్బులు ఇస్తాను అన్నాను, అంతే. హనీమూన్ వెళ్ళడానికి పెళ్లి చేసుకుంటావా? కాదన్నయ్య, స్విట్జర్లాండ్ వెళ్ళడానికి. మధ్యలో స్విట్జర్లాండ్ ఎందుకు వచ్చిందిరా? హనీమూన్ అక్కడికే కదరా వెళ్ళేది. దానికి మీరెందుకు గొడవ పడ్డారు? ఎందుకేంట్రా, వాడు 2 రోజులు హనీమూన్కి వెళ్తే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అందుకే వరుణ్ణి వంట నేర్చుకోమన్నాను. తప్ప అంటే అన్నయ్య జాబ్ చేస్తున్నాడు, నేను పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని తింటున్నాను అని ఇండైరెక్ట్ గా దొబ్బి పడుస్తున్నట్టే కదా. అందుకే నాకు కోపం వచ్చింది. అలా మాట పెరిగి ఇదిగో ఇది పరిస్థితి. మోహన్ పెళ్లి హనీమూనా ఐడియా. ఒరే మోహన్ నువ్వు వెళ్ళరా.
రా కూర్చో. అబ్బబ్బా ఏంటి గోవిందు? నేనేమంటున్నానంటే నువ్విలా మా ఇంట్లో కూర్చొని పెళ్ళి హనీమూన్ అని కలలు కంటూ ఉంటే నువ్వు ఇంకా ఆ శైలుతో జర్నీ ఎప్పుడు చేస్తావు? మీ స్నేహం అనే స్టేజ్ దాటి ప్రేమలోకి ఎలా వెళ్తావు? అవును కదా, మరిప్పుడు నేనేం చేయాలి? అలా అడిగేవు బాగుంది. నువ్వు హైదరాబాద్లోనే ఉంటే మీ ఫ్రెండ్షిప్గానే ఉంటుంది. అదే శైలుని హైదరాబాద్ నుంచి, ఈ వాతావరణం నుంచి, ముఖ్యంగా జాబ్ నుంచి 2 రోజులు దూరంగా ఏ పిక్నిక్కో టూర్కో తీసుకెళ్ళావు అనుకో, నీ స్నేహం ప్రేమగా మారి పెళ్ళవుతుంది. అప్పుడు హనీమూన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఐడియా అదిరిపోయింది. థ్యాంక్ యూ గోవిందు. ఇప్పుడే ఫోన్ చేసి అడిగేస్తా. కనుక్కో. ఏ అక్కడికెక్కడికో ఎందుకు, ఇక్కడే మాట్లాడొచ్చు కదా. హాయ్ మోహన్, చెప్పు. హాయ్ శైలు. ఏం చేస్తున్నావు? అన్నం తిన్నావా? ఓ ఎప్పుడో. నువ్వు తిన్నావా? తినలేదంట. నువ్వు వెళ్ళి తినిపించొస్తావా? అసలు విషయం మాట్లాడు. హలో హలో, నీ వాయిస్ వినిపించడం లేదు మోహన్. శైలు, నేను నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? ఉపవాసాలు దీక్షలు అంటే నా వల్ల కాదు. చిచి, అది కాదు. అది అది ఒక 2 రోజులు టూర్ వెళ్దామా? వాట్? చీచి, అపార్థం చేసుకోకు. ఏదో ఒక పుణ్యక్షేత్రం, షిరిడి, తిరుపతి ఇలా అన్నమాట. అండర్స్టాండింగ్ పెరగాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా, అందుకు. బాగా చెప్పానా? వింటుంది. ఓ అదే మీ టీం లీడర్ బాలు పెళ్లికి ఒప్పించమని చెప్పాడు. అలాగే మోహన్, మన కొత్త జర్నీ రేపటి నుంచే స్టార్ట్ అవబోతుంది. నువ్వు ప్రిపేర్డ్గా ఉండు, ఓకేనా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ శైలు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్స్ రా గోవిందు. పడింది బకరా బుట్టలో.